గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ వద్ద జనసేన వాకర్స్తో తోట చంద్రశేఖర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వాకింగ్ ట్రాక్ ఆధునిక సౌకర్యాల కోసం 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. గుంటూరు నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, గుంతల నగరంగా ఉన్న నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తోట చంద్రశేఖర్ కోరారు. వసతులు చూస్తుంటే చాలా అరాకొరగా ఉన్నాయి. సింథటిక్ ట్రాక్ కానీ అలానే ఎయిర్ కండిషనింగ్ కానీ ఇక్కడ చేస్తామని ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది, కానీ ఇంతవరకు వాటిని పట్టించుకోలేదు. అలానే గుజ్జనగుంటలో అక్కడ ఉన్న బిల్డింగ్ ఇన్కంప్లీట్గా ఉంది. అది కంప్లీట్ చేయమని ఎన్నిసార్లు వాళ్ళు కార్పొరేషన్ దృష్టికి తీసుకొచ్చినా వాటిని పట్టించుకోలేదు. ఈ ఒక్కటే కాదు, ఈరోజు గుంటూరు పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా కనీస మౌలిక సదుపాయాలు కూడా ప్రజలకు అందుబాటులో లేవు. రోడ్లు సరిగ్గా లేవు, అన్ని గుంటలు లేకుండా ఏ రోడ్డు కూడా లేదు. ఇది గుంటూరు కాదు, గుంటలూరుగా ప్రసిద్ధి చెందుతుంది రోజు రోజుకి. అలానే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, సివరేజ్ సిస్టమ్ లేదు, స్ట్రీట్ లైటింగ్ లేదు. అలానే ట్రాఫిక్ కంజెషన్ కూడా చాలా పెరిగిపోయింది, కాలుష్యం పెరిగిపోయింది. ప్రజలంతా అనేక ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడుతున్నారు. ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. గత 10 సంవత్సరాలుగా కార్పొరేషన్కి ఎన్నికలు నిర్వహించకపోవటం వల్ల ప్రజా సమస్యలు పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడు. తెలుగుదేశం ప్రభుత్వం అయితే పూర్తిగా ఈ కార్పొరేషన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ప్రజల సమస్యల మీద ఎప్పుడు దృష్టి సారించిన పాపాన పోలేదని ప్రజలంతా ముక్తకంఠంతో చెప్తున్నారు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఈరోజు చాలా ఏవగంపితో ఉన్నారు. వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. అందుకే కొత్తదనం కోరుకుంటున్నారు, కొత్త పార్టీ రావాలని కూడా కోరుకుంటున్నారు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నీరాజాన్ని పలుకుతున్నారు. వారు ఆశీర్వాదం ఇస్తున్నారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తూ మీరు తప్పకుండా గెలుస్తారు, మీ అందరికీ మేమే సపోర్ట్ చేస్తాం, తప్పకుండా చేస్తామని మాకు మద్దతు పలుకుతున్నారు. గుంటూరు పట్టణానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నేను ఆల్రెడీ ఒక ప్రణాళిక తయారు చేశాను, ఒక మేనిఫెస్టో తయారు చేశాను. అందులో ఈ అన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏవి చక్కటి రోడ్లు కానివ్వండి, అలానే డ్రైనేజ్ సిస్టము, సివరేజ్ సిస్టము, స్ట్రీట్ లైటింగ్ సిస్టము, అలానే ట్రాఫిక్ కంట్రోల్ సిస్టము, అలానే చిల్డ్రన్కి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ ఫెసిలిటీసు, స్పోర్ట్స్ ఫెసిలిటీసు, పార్క్స్, అలానే లేక్స్ డెవలప్మెంటు, ఇవన్నీ వాటిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫ్లైఓవర్ న్యూ కన్స్ట్రక్షను, అలానే ఆర్ఓబి వైడనింగు, అండర్ ఏవైతే రైల్వే క్రాసింగ్స్ ఉన్నాయో అక్కడ కూడా ఫ్లైఓవర్ నిర్మించడం, ఇవన్నీ నా మేనిఫెస్టోలో పొందుపరిచి ఆల్రెడీ నేను దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. మేము తప్పకుండా విజయం సాధిస్తామని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక్కడ జనసేన పార్టీ అధికారంలో రాగానే ఇక్కడ కార్పొరేషన్కి ఎన్నికలు నిర్వహిస్తాం. ఈ ప్రజా సమస్యల మీద దృష్టి సారించి వీటిని వెంటనే పరిష్కరిస్తామని నేను హామీ ఇస్తాను. ఈ గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్కి సార్ తోట చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చి వాకర్స్ అందరినీ కలవడం జరిగింది. ఇక్కడికి ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సమస్యలను కూడా ఇమీడియట్గా మేము పరిష్కరిస్తామని చెప్పారు. ఇక్కడ మాకు జరుగుతున్న వాకింగ్ ట్రాక్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డింగ్ వీటన్నిటికి సంబంధించింది కూడా వారు పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది. ఓపెన్ జిమ్ కానీ ఇక్కడ ఏం కావాలన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా నేను హెల్ప్ చేస్తాను. నేను టౌన్ డెవలప్మెంట్స్కి ఎక్కువగా సహాయ సహకారాలు చేసినటువంటి క్రితంలో చేశాం కాబట్టి అదేవిధంగా కూడా ఈ టౌన్ డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా అన్ని చర్యలను చేపడతామని చెప్పడం జరిగింది. ఈ గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్కి సార్ తోట చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చి వాకర్స్ అందరినీ For more updates, please subscribe 99 TV Telugu.